హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కాలం. సో ఈరోజు వీడియోలో వచ్చేసి కామధేను గురించి అయితే చెప్పుకుందామండి. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు, అతనితో పాటు వచ్చిన లక్షల మంది సైన్యం, వీళ్ళందరికీ కూడా విందు ఏర్పాట్లు అయితే చేస్తున్నాడు. అందుకోసం అయితే తన దగ్గరున్న కామధేనువు అనే ఒక ఆవునైతే రమ్మని పిలుస్తాడనమాట. సో ఆవు వచ్చిన తర్వాత కామధేనువుతో వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా నువ్వు ఇవ్వాలి అని చెప్పి అయితే అడగడం జరుగుతుంది. సో అలాగే అడిగినట్లుగానే కామధేనువు అందరికీ ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా సమకూరుస్తుంది అనమాట. సో ఇదందరూ కూడా చాలా సంతోషంగా భోజనం అయితే కానిచ్చేస్తారు. సో ఇదంతా చూస్తున్న విశ్వామిత్రుడికి అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక కామధేనువు ఇలా ఎంతమంది ఆకలి తీరుస్తుందంటే అటువంటిది రాజుల దగ్గర ఉంటే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి నాకు ఆ కామధేనుని ఇప్పిస్తే దానికి ప్రతిఫలంగా నేను మీకు 1,00,000 గోవుల్ని ఇప్పిస్తానని చెప్పి విశ్వామిత్రుడు అయితే చెప్పడం జరుగుతుందనమాట. బట్ ఆ మాటలకి వశిష్ఠ మహర్షి, రాజా నువ్వు నాకు 1,00,000 కాదు 1,000,000 గోవులను ఇచ్చినా సరే, ఎంత దానం ఇచ్చినా సరే నేను ఈ గోవునైతే నీకు ఇవ్వలేను. ఈ గోవు చాలా పవిత్రమైనది. దీనివల్లనే నేను దేవతలను, పితృదేవతలను అందరినీ కూడా ప్రతిరోజు సంతృప్తపరచగలుగుతున్నాను అని చెప్పి వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడికి అయితే చెప్పడం జరుగుతుందనమాట. సో గోవులను ఇస్తాను అంటే ఒప్పుకోవట్లేదు అని చెప్పి 14,000 ఏనుగులను, అది కూడా బంగారంతో అలంకరించిన ఏనుగులను ఇస్తాను, లేదంటే 4 తెల్లని గుర్రాలను ఇస్తాను, బంగారు రథాలను, 1000 జాతి గుర్రాలను, ఇలా 1 కాదు 2 కాదు చాలా ఆఫర్స్ అయితే వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడు అయితే ఇవ్వడం జరుగుతుందండి. బట్ వశిష్ఠ మహర్షి మాత్రం అన్ని ఆఫర్స్ని కూడా రిజెక్ట్ చేసేస్తారనమాట. సో ఏం చేసినా ఎలా చేసినా వశిష్ఠ మహర్షి తమ కామధేనునైతే ఇవ్వడానికైతే ఒప్పుకోవట్లేదండి. ఆ కామధేనువు పేరు వచ్చేసి శబల. సో తనని కూడా వాళ్ళ కుటుంబంలో ఒక మెంబర్ లానే చూసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎంత ఏమి ఇచ్చినా కూడా నా శబలను అయితే ఇవ్వడం జరగదు అని కరాఖండిగా చెప్పేస్తారనమాట వశిష్ఠ మహర్షి. అయితే విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది. ఒక రాజు కదా, సో నిరాకరించిన దాన్ని అస్సలు తట్టుకోలేడనమాట. సో మామూలుగా అడుగుతుంటే ఇవ్వట్లేదని చెప్పి బల ప్రయోగం చేయాలని చెప్పి శబలను బలవంతంగా అక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోతాడండి. బట్ శబల మాత్రం ఎలా అయినా సరే వశిష్ఠ మహర్షి దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది అనమాట, విశ్వామిత్రుడి నుంచి తప్పించుకో.